హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 18th మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కృత్రిమ గుండె. కృత్రిమ గుండెనైతే విత్ యూజింగ్ మెటల్, టైటానియం మెటల్ని యూజ్ చేసి కృత్రిమ గుండెనైతే తయారు చేశారంట. చూసుకుందాం. కృత్రిమ గుండె దేన్ని యూజ్ చేసి? టైటానియం మెటల్ని యూజ్ చేసి అయితే కృత్రిమ గుండెనైతే తయారు చేశారంట. 24 years కష్టపడితే ఈ కృత్రిమ గుండెనైతే తయారు చేశారంట. అయితే ఎవరు దీన్ని తయారు చేశారంటే డాక్టర్ డానియల్ టీమ్స్ దీన్ని రూపొందించారంట. ఆస్ట్రేలియాకి చెందిన డాక్టర్ డానియల్ టీమ్స్ రూపొందించారు. ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా. కృత్రిమ గుండె బైబకోర్ కృత్రిమ గుండె. ఏ మెటల్ని యూజ్ చేసి అంటే టైటానియం మెటల్ని యూజ్ చేసి అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. ఎవరంటే డాక్టర్ డానియల్ టీమ్స్. దీన్ని ట్రయల్స్ కూడా నిర్వహించారంట. అంటే మనిషిలో కృత్రిమ గుండెను అమర్చి కూడా దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగిందంట. బైబకోర్ కృత్రిమ గుండె. ఆస్ట్రేలియాకి చెందిన డాక్టర్ డానియల్ టీమ్స్ అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ శిష్టాచార్ స్క్వాడ్. రీసెంట్గా శిష్టాచార్ స్క్వాడ్ని అయితే ఆ కంట్రీ క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో అయితే స్టార్ట్ చేశారు. ఈవ్ టీజింగ్ని తగ్గించడానికి అని చెప్పేసి ఈ శిష్టాచార్ స్క్వాడ్ని అయితే స్టార్ట్ చేశారు. శిష్టాచార్ స్క్వాడ్ ఇక్కడ అంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. శిష్టాచార్ స్క్వాడ్ దేనికి సంబంధించి అంటే ఈవ్ టీజింగ్ని తగ్గించడానికి. న్యూఢిల్లీలో దీన్ని శిష్టాచార్ స్క్వాడ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈచ్ డిస్టిక్ అంటే ప్రతి డిస్టిక్లో 2 స్క్వాడ్లు అయితే నిర్వహించబోతున్నారు. 2 స్క్వాడ్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారంట. అయితే దేని ద్వారా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి దీన్ని స్టార్ట్ చేశారంటే యూపీ గవర్నమెంట్ యాంటీ ఈవ్ టీజింగ్ అనమాట. యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ ఇది. యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్. అయితే యూపీ గవర్నమెంట్ యాంటీ రోమియో స్క్వాడ్ని అయితే స్టార్ట్ చేసింది. దాని ద్వారా ఇన్స్పైర్ చెందుతూ ఈ న్యూఢిల్లీ అయితే యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే మహిళలకి, చిల్డ్రన్స్కి రక్షణ ఇవ్వడానికి షీ టీమ్స్ అయితే ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో షీ టీమ్స్. అదేవిధంగా యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్ అయితే తీసుకొచ్చారు. దాని ద్వారా ఇన్స్పైర్ చెంది న్యూఢిల్లీలో యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ని అయితే స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ప్రతి డిస్టిక్లో 2 స్క్వాడ్లు అయితే ఏర్పాటు చేస్తారంట. 2 స్క్వాడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎవ్రీ డిస్టిక్ అనమాట. నెక్స్ట్ న్యూస్ ఇస్ భారత్ గ్రేట్ గ్రీన్ వాల్. ఇండియాలో గ్రేట్ గ్రీన్ వాల్ అయితే చేయబోతున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని అయితే చేపట్టబోతున్నారు ఇండియాలో. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే గుజరాత్లోని పోర్బందర్ టు రాజ్ఘాట్. గుజరాత్ నుంచి రాజ్ఘాట్ వచ్చేసి మహాత్మా గాంధీ సమాధి ఢిల్లీ వరకు 1400 కిలోమీటర్స్ అయితే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ని అయితే చేయబోతున్నారంట. 2023లో స్టార్ట్ అయిన ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ కింద దీన్ని చేస్తున్నారనమాట. 2023లోనే స్టార్ట్ అయింది ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్. దాంట్లో భాగంగా దీన్ని గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని అయితే పోర్బందర్ నుంచి రాజ్ఘాట్ వరకు అయితే దీన్ని
స్టార్ట్ చేశారు. దీని ఖర్చు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ పై ఖర్చు 7,500 crores అయితే ఈ ప్రాజెక్ట్ పైన వెచ్చిస్తున్నారనమాట. 2020 ఎప్పటి వరకు అంటే 2027 నాటికి ఇది పూర్తవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే వాతావరణ మార్పుల శాఖ ప్లస్ రాష్ట్ర అటవీ విభాగం. అయితే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని ఎవరు నిర్వహిస్తున్నారు? వాతావరణ మార్పుల శాఖ, రాష్ట్ర అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థలు అండ్ ఎన్జిఓస్తో కలిసి దీన్ని అమలు చేయబోతున్నారు. గ్రీనరీని పెంచి పొల్యూషన్ తగ్గించడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. 1400 kilometers పోర్బందర్ నుంచి రాజ్ఘాట్ వరకు అయితే దీన్ని చేయబోతున్నారు. ఎప్పటి వరకు అంటే 2027 వరకు అయితే దీన్ని కంప్లీట్ చేస్తారంట. 2023లో స్టార్ట్ అయిన ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ కిందనే దీన్ని కలిపేశారు. ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ కిందనే దీన్ని నిర్వహించబోతున్నారు ప్రాజెక్ట్ని. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఛత్రపతి శివాజీ ఆలయం అయితే నిర్మించబోతున్నారంట. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ ఆలయం ఏది లేదంట. మహారాజ్ ఆలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయం ఇక్కడ అంటే మహారాష్ట్రలో నిర్మించబోతున్నారు. మహారాష్ట్రలోని థానే డిస్టిక్ భివండిలో నిర్మించబోతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్. దిస్ ఈస్ ద ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ప్లేస్లో, భివండి, థానే డిస్ట్రిక్ట్ భివండిలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, ఒక పోలీస్ అకాడమీ అయితే రీసెంట్గా అస్సాం స్టేట్లో స్టార్ట్ చేశారు. లాబ్రిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ. లాబ్రిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీని అయితే రీసెంట్గా అస్సాంలో స్టార్ట్ చేశారు బై అమిత్ షా. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీదుగా ఇది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే మార్చ్ 15న స్టార్ట్ అయింది. అయితే నైరుతి పోలీసులని ఎంకరేజ్ చేయడానికి అయితే దీన్ని నైరుతి భారత్లో పోలీసింగ్ని మెరుగుపరచడానికి దీన్ని స్టార్ట్ చేశారంట. నైరుతి భారత్లో పోలీసింగ్ని మెరుగుపరచడానికి. దీన్ని పోలీస్ అకాడమీని స్టార్ట్ చేశారు. ఎవరంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేత ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే మార్చ్ 15న అయితే ఈ పోలీస్ అకాడమీ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే అస్సాంలో స్టార్ట్ అయింది. లాబ్రిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇంటెల్ CEO నూతన వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది. లిప్ బూ టాన్, తన నేమ్ వచ్చేసి ఇంటెల్ CEO. చైర్మన్ కొత్త CEO ఎవరంటే లిప్ బూ టాన్.
ఎప్పుడు అంటే మార్చ్ 18న, మార్చ్ 18th 2025న కొత్త సీఈఓ, ఇంటెల్కి కొత్త సీఈఓ లిప్ బూటాన్ అయితే నియమితులు కావడం జరిగింది. నేమ్ గుర్తుపెట్టుకోండి. దేనికంటే ఇంటెల్ సీఈఓ, ఇంటెల్ సంస్థ సీఈఓ. ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఐఐటి మద్రాస్ మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. దేనికో చూసుకుందాం. ఐఐటి మద్రాస్లో థర్మల్ రీసెర్చ్ సెంటర్ని అయితే ప్రారంభించారంట బై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు. ఐఐటి మద్రాస్లో ఏం స్టార్ట్ చేశారంటే థర్మల్ రీసెర్చ్ సెంటర్, ఒక థర్మల్ రీసెర్చ్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే దానికి ఏం నేమ్ వేశారంటే శ్రీ ఎస్ రామకృష్ణన్, శ్రీ ఎస్ రామకృష్ణన్, శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్. అయితే రీసెంట్గా ఐఐటి మద్రాస్లో ఒక థర్మల్ రీసెర్చ్ సెంటర్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరంటే బై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు. వి నారాయణన్ గారి చేతుల మీదుగా ఇదైతే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడంటే ఐఐటి మద్రాస్లో స్టార్ట్ అయింది. దీని నేమ్ వచ్చేసి శ్రీ ఎస్ రామకృష్ణన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్గా నేమ్ పెట్టడం జరిగింది. అయితే ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఉపగ్రహాలు మరియు రాకెట్ల తయారీలో ఏదైనా థర్మల్ ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు సాల్వ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందంట. ఎక్కడ నెలకొల్పారంటే ఐఐటి మద్రాస్. ఎవరి చేత స్టార్ట్ అయిందంటే ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు. ఈజ్ ద 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో. థర్మల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తుంట ఉపగ్రహాలు రాకెట్లకు సంబంధించి. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ కోల్కతాలో రీసెంట్గా HKU1 టైప్ ఆఫ్ HKU1 అనేది టైప్ ఆఫ్ కరోనా వైరస్ అనమాట. HKU1 కరోనా వైరస్ ఫస్ట్ కేసు అయితే కోల్కతాలో నమోదు అవ్వడం జరిగింది. ఇక్కడ అంటే కోల్కతా. అయితే ఇది COVID-19తో కంపేర్ చేస్తే లీస్ట్ రియాక్టివ్ అంట, అంత ప్రభావితం ఉండదు. COVID-19 అంత ప్రభావం అయితే దీనికి ఉండదంట. HKU1 కరోనా వైరస్. ఈ డిసీజ్ ఎక్కడ నమోదైందంటే రీసెంట్గా కోల్కతాలో నమోదు అవ్వడం జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ టేస్ట్ అట్లాస్ ప్రముఖ ఆహార ప్రమాణ సంస్థ 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాలో, ప్రపంచంలోనే 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాలో మన ఇండియాకి సంబంధించి 3కి ప్లేస్ దక్కడం జరిగింది. అవి ఏంటో చూసుకుందాం. టేస్ట్ అట్లాస్కి సంబంధించి ప్రపంచంలోనే 50 బ్రెడ్లకు సంబంధించి జాబితా రిలీజ్ అయిందంట టేస్ట్ అట్లాస్ వారి. ప్రపంచంలోనే 50 ఉత్తమ బ్రెడ్ల జాబితా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో మన ఇండియాకి సంబంధించిన ఏవి ఎంపిక అయ్యాయి, ఏ పొజిషన్లో ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పరోటా. తమిళనాడుకు చెందిన పరోటాకి 6th పొజిషన్ దక్కిందంట. 50 అత్యుత్తమ బ్రెడ్ల జాబితాలో 6th పొజిషన్ పరోటా. ఎక్కడంటే తమిళనాడుకు చెందిన పరోటా, తమిళనాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్త్ ఇండియా పరోటాకి 18th పొజిషన్ దక్కిందంట. నార్త్ సేమ్ పరోటా, నార్త్ ఇండియా. అండ్ బోలే బటర్ ఎన్నో పొజిషన్ అంటే 26th పొజిషన్. బోలే బటర్కి 26th పొజిషన్ అయితే రావడం జరిగింది. టేస్ట్ అట్లాస్కి సంబంధించి ప్రపంచంలోనే 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాలో 6th పొజిషన్, 18th పొజిషన్, 26th పొజిషన్లో మన ఇండియాకి చెందిన ఐటమ్స్ అయితే ఉన్నాయంట.
ద నెక్స్ట్ న్యూస్ ఇస్ హాల్బర్ట్స్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 అయితే ఒకరికి ప్రజెంట్ చేయడం జరిగింది. హాల్బర్ట్స్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 గాయత్రి గారికి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. గాయత్రి చక్రవర్తి స్పీవాక్. తను ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే కోల్కతా గ్రహీత. తన అవార్డు గ్రహీత వచ్చేసి గాయత్రి చక్రవర్తి స్పీవాక్. అయితే దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారంటే హాల్బర్ట్స్ ప్రైజ్ ఎవరు ప్రజెంట్ చేస్తారంటే నార్వే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఏ విభాగానికి సంబంధించి తనకు ప్రజెంట్ చేయడం జరిగిందంటే హ్యుమానిటీ, సోషల్ సైన్సెస్, లా అండ్ ఆర్థియాలజీ రీసెర్చ్కి సంబంధించి అయితే తనకి హాల్బర్ట్స్ ప్రైజ్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. తన నేమ్ వచ్చేసి గాయత్రి చక్రవర్తి స్పీవాక్. హాల్బర్ట్స్ ప్రైజ్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ థెరపీ. బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి ఒక కొత్త థెరపీ అయితే వచ్చింది. దాని నేమ్ వచ్చేసి జీన్ థెరపీ. దేనికి సంబంధించి అంటే బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి. జీన్ థెరపీ దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి బాంబే టాటా మెమోరియల్ హాస్పిటల్ బై ఎవరు కనిపెట్టారంట ఐఐటి బాంబే అండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ వారు ఈ జీన్ థెరపీని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇది దేనికి సంబంధించి అంటే బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడంలో యూజ్ అవుతుందంట. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్ని అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించారు. క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్. రీసెంట్గా ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీ. ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ. టోటల్ ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. 4 కంట్రీస్. అవేంటంటే ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. అయితే దీన్ని ఎవరు నిర్వహించారు? విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారైతే దీన్ని క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్ని అయితే రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ వచ్చేసి ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా. మరి ఏ టాపిక్స్ పైన దీన్ని పెట్టుకున్నారంటే ప్రపంచ ఆరోగ్య సమస్యలపై ప్రపంచంలోని ఆరోగ్య సమస్యలపై 16 దేశాల ప్రతినిధులు అయితే హాజరవుతున్నారంట. ప్రపంచ ఆరోగ్య సమస్యలపై 16 కంట్రీస్కి చెందిన ప్రతినిధులు అయితే హాజరయ్యారంట. దేంట్లో అంటే క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్లో. ఇది ఎక్కడ రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించారు. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ మన తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పేరునైతే కళ్యాణ మస్తుగా చేంజ్ చేశారంట. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి టు కళ్యాణ మస్తు.
కళ్యాణ లక్ష్మి పథకం నేమ్ని అయితే కళ్యాణమస్తుగా చేంజ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీస్ ఆర్ 18th March కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.